వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ ఐక్యంగా లేరు. దానివల్లనే ఒక ఐక్యత కోల్పోవడం వల్లనే బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా వినబడుతుంది. అంటే ఐక్యత కోల్పోవడం వల్ల ఇలా అన్యాయం జరుగుతుందా? లేకపోతే ఎలా ఉంది పరిస్థితి అసలు? ఇంతవరకు మంచి మంచి నిలబడే నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో బీసీల్లో లేనందున ఇంతవరకు బీసీలు ఏంటంటే ఎవరు పొట్ట కోసం ఆలు బతుకుతున్నారు కానీ రాజ్యాధికారం కోసం కానీ కాకపోతే ఇంకా మాకు పదవులు కావాలని కానీ అది మాకు హక్కులు కావాలని కూడా ఇంతవరకు అడగడానికి వాళ్ళకి ఆలోచనలు కానీ ఆ ఆలోచన విధానాలు కానీ ఇంతవరకు వాళ్ళకి రాలేదు. కానీ ఈరోజు బీసీల కోసం 139 కులాలు కూడా ఈరోజు ఏకమయ్యి ఈ మంగళగిరి ప్రాంతంలో బీసీవై పార్టీ కార్యాలయంలో వేలాది మంది ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం నుంచి ఆంధ్ర రాష్ట్రం మొత్తం వచ్చి ఉలుక్కని ఒకేసారి రామచంద్ర యాదవ్ గారు ఈ అమర నిరాహార దీక్షకి మొత్తం అందరూ మద్దతు ఇవ్వడంతో బీసీలు ఇంతమంది బీసీలు ఉన్నారా, ఈ బీసీలకి ఎంత ఆలోచన ఉందా, ఈ బీసీలు ఏదైనా సాధించగలరని ఆలోచన భావం ఇప్పుడు అందరిలో కలుగుతుంది. ఈ బీసీలందరూ ఇంకా ఏకమయ్యి వస్తే ప్రభుత్వాలు పడిపోవడం అది మాత్రం పక్కా. అది అందులో ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. కావాలంటే ఇక్కడికి వచ్చి ప్రజలు కానీ వాళ్ళ మనోభావాలు కానీ వాళ్ళ ఆలోచన విధాలు కానీ అన్నీ కూడా ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఎందుకంటే ప్రభుత్వాలు ఇంతవరకు బీసీలు ఓట్లతోటి ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, కార్పొరేటర్లు కూడా అయ్యారు. కానీ ఇవన్నీ అవుతుండగా ఇంకా బీసీలని అణగతొక్కాలని చూస్తే ఇప్పుడు వచ్చే నాయకుడు సామాన్యమైన నాయకుడు కాదు. ఈ రాష్ట్రానికి ఈ బీసీలకి ఒక భగవంతుడిచ్చిన ముద్దు బిడ్డ. ఆయన బడుగు బలహీన వర్గాల కోసమే జన్మించినట్టుగా ఈ హక్కుల కోసం పోరాడాకే జన్మించినట్టుగా ఈ ప్రజలందరూ అనుకుంటున్నారు.